అందరికీ నమస్తే. గత వారం రోజులుగా బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కవిత, అదేవిధంగా బీజేపీ పార్టీని ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. అంతిమంగా మరి వీరిద్దరి ప్రయాణం ఎటువైపు పోతుంది, మరి వారు పార్టీలలో ఉంటారా లేదా సొంత కుంపటి పెడతారా అనేటటువంటి దాని మీద కూడా రకరకాల మీడియా సంస్థలు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక రకంగా విశ్లేషిస్తున్నారు. అంతిమంగా ఈ ఇద్దరు ఏం చేయాలంటే, మీరిద్దరు కలిసి ఒక కొత్త పార్టీ పెడితే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. నా ఉచిత సలహా అనుకోండి. కవితమ్మ, రాజాసింగ్ గారు కలిసి మీరిద్దరు మీ పార్టీలకు రాజీనామా చేసి ఒక కొత్త పార్టీని తీసుకొని మీరు ముందుకెళ్తే బాగుంటుందని నా సలహా మాత్రమే. మరి ఇంత జరుగుతున్న కల్వకుంట్ల కవితమ్మ గారు మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కలిపే ఎవరన్నా ఆ రకంగా ప్రయత్నం చేస్తే మాత్రము మీ తాట తీస్తాని చెప్పకని చెప్పింది. నిన్న మరొకసారి మంచిర్యాలలో పర్యటిస్తూ అక్కడ ఎటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవ్వరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నది. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీని, ఇది మా అప్ప పార్టీ, దీన్ని ఎవరన్నా కుట్రలతోని కుతంత్రాలతోని బీజేపీ దగ్గర దాన్ని మెర్జీ చేసి కాళ్ళ బేరానికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ సిబిఐ కేసులు, ఈడీ కేసుల కోసం ఈ పార్టీని తీసుకెళ్ళి బీజేపీ పార్టీలో కలిపితే మాత్రము ఎట్టి పరిస్థితిలో మీకు తగిన బుద్ధి చెప్తాని కవితమ్మ గారు చెప్పారు. మరి కవితమ్మ 2 ఆకులు చదివితే నేను 3 ఆకులు చదివిన అన్న చందంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కొంతమంది గుంతనక్కలు, కొంతమంది కోవాట్లు కరీంనగర్ నుంచి నా మీద కుట్రలు చేస్తున్నారు. అక్కడి నుంచి కొన్ని వీడియోలని ఎడిట్ చేసి నా మీద నా యొక్క వ్యక్తిగత విషయాలను దుష్ప్రచారం చేసే విధంగా, నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా బీజేపీలో కొంతమంది నాకు గోతులు దవ్వుతున్నారని కూడా రాజాసింగ్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. మరి ఈ ఇద్దరి వ్యాఖ్యలతోని చిలికి గాలివాన అయినట్లుగా 2 పార్టీలు మాత్రం ఉక్కిరి బిక్కిరి అయినాయని మాత్రం చెప్పుకోవచ్చు. మరి అంతిమంగా ఏం జరుగుతుంది, మరి ఆయా పార్టీలు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగా తీసుకుంటారు, క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళనిద్దరిని పార్టీలకు వెళ్ళి కూడా ఏమన్నా బహిష్కరిస్తారా ఏంది అనేటటువంటిది కూడా కొంత వేచి చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కూడా చూసినాం, మహమ్మద్ ప్రవక్త మీద కొన్ని రాజాసింగ్ గారు వ్యాఖ్యలు చేస్తే ఆయనని బీజేపీ పార్టీలో నుంచి కూడా కొంతకాలం బహిష్కరించి మళ్ళా పార్టీలకు కలుపుకున్నారు. మరి ఇప్పుడు కూడా మరి ఏ రకంగా ముందుకెళ్తారు, రాజాసింగ్ గారి వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటారా? ముఖ్యంగా తీసుకున్నట్లయితే రాజాసింగ్కు బండి సంజయ్కి పడట్లేదు అని చెప్పుకోవచ్చు. రాజాసింగ్ గారి మీద ఎటువంటి దుష్ప్రచారం జరిగినా అది మొత్తం కరీంనగర్ నుంచి కొంత బండి సంజయ్కి సంబంధించినటువంటి కొంత బ్యాచ్ ఆయన గారి మీద, రాజాసింగ్ మీద దుష్ప్రచారాలు చేస్తున్నాయని స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే రాజాసింగ్ గారి వ్యాఖ్యలు కూడా అట్టేనున్నాయి. మనం ఒకసారి చూస్తే కూడా తెలుస్తుంది. దొంగలంతా ఒకటయ్యారు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయిందని, పార్టీని దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు. తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్టును కోట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తనకు కౌంటర్గా ఒక పోస్టుని కోడ్ చేస్తూ కరీంనగర్ నుంచి వచ్చినటువంటి పోస్టుకు ఆయన కౌంటర్ ఇస్తూ దొంగలంతా ఒకటైనరు, 2014లో ఒక్కడు కూడా గెలవలేదు కానీ రాజాసింగ్ ఒక్కడు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇట్లా కష్ట సమయంలో, నష్ట సమయాల్లో బీజేపీ పార్టీని ముందుండి నడిపించినటువంటి నన్ను పార్టీలకు వెళ్ళి పొమ్మనలేక పొగబెట్టి కుంపటి పెట్టి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే రాజాసింగ్ గారు చేయడం జరిగింది. మరి అంతిమంగా ఏమవుతుంది, వీరి భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, అదే పార్టీలలో ఉంటారా, కొత్త కుంపటి పెట్టుకుంటారా, ఏం చేస్తారనేటటువంటి దాని మీద కూడా కొంతకాలం అయితే సమాధానం చెప్పే అవకాశం ఉంది. మరి ఒకసారి మనం చూసుకుంటే అయితే కవితమ్మ కూడా వెనక్కి తగ్గని కవిత 2వ రోజు అవే కామెంట్లు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వ్యాఖ్య, మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ క్యాడర్కు దూరం అంట.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె వరుసగా రెండవ రోజు అవే కామెంట్లు చేశారు. శుక్రవారం మంచిర్యాలలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఇట్లా ఇది మా అప్ప పార్టీ, ఖచ్చితంగా ఈ పార్టీని కాపాడుకుంటామని చెప్పి కూడా కల్వకుంట్ల కవిత అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఏది ఏమైనా అంతిమంగా 2-3 రోజులు, వారం రోజులల్లా ఈ ఇద్దరి ఇష్యూలు మాత్రం కొంత కొలికొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరి చూద్దాం ఏం చేస్తారు. గతంలో పార్టీలు కూడా వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి దాని మీద కూడా పార్టీలు అయితే కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నాయని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి SN TV.